देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम अग्निमीले पुरोहितं गणपतये नमः ओम हृदयमय पादाद्यो जगदोर्गा सगा भावहृदयं दान्ते दातर्गम स्वाहा गणपतये नमः ओम चतुर्थं जन पादाले बन्धो जगसुगा वापे उपदगन्त्य प्रवय भारवीरगम स्वाहा गणपतये नमः ह्रीं गणपतये स्वाहा गणपतये भिस्करस्तन्न सुदूर्याजमातो वात्रमाभिधानमो नमः स्वाहा ओम शमग्निरग्नि भिस्करस्तन्न सुदूर्याजमातो वात्रमाभिधानमो नमः स्वाहा ह्रां ह्रीं क्रों साश्रेश्चराय नमो नमः स्वाहा ओम यापले देरा वास्पयाद पुष्पे बृहस्पति सोदात्मानंकंत गुणातः इति फले नाष्टापयामि ओम प्राण अपान व्यान उदान समानाय स्वाहा नमस्ते वैद्य शेषाय नैवेद्यं च करिष्ये ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये शेषाज नैवेद्यं च करिष्ये आरती गई मंगलारती गई जय शिव ओंकारा प्रभु जय शिव ओंकारा आपातांतव श्री यज्ञेश्वर आपातांतव श्री यज्ञेश्वर आरती गई कुनुमा मंगलारती गई कुनुमा तल्ली विनीवे तंद्रि विनीवे अंतयु नीवेले उन्नतंतयु नीवेले भक्तुल प्रोचे श्री यज्ञेश्वर भक्तुल प्रोचे श्री यज्ञेश्वर आरती गई कुनुमा पालिकी जय पार्वती पते शरणागत वत्सला అందరూ దస్తుతిగా మనసులో అనుకోండి ఈ యొక్క శరణం నాస్తి స్వమేవ శరణం మమ తస్మాత్
నమః. ఈ గుడి 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న అమ్మవారు ఉండేవారు. ఈ అమ్మవారే ఉండేవారు. 4 గోడలు ఉండేవి. ఎటువంటి డెవలప్మెంట్ లేదు. 3-4 నెలల్లో చుట్టుపక్కల ఈ గోడలు వచ్చాయి. దాని తర్వాత ఈ ఎక్స్టెన్షన్ చేసుకున్నాము. 2 సంవత్సరాల లోపలే ఇంత ఎక్స్టెన్షన్ జరిగింది. శ్రీయంత్రం కూడా ఉంది మాకు. కొంగు బంగారు తల్లి ఎవరు ఏ కోరిక అడిగినా వెంటనే తీరుస్తుంది. మా కాలనీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ తల్లి మమ్మల్ని సర్వదా రక్షిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. గుడి కట్టి ఇక్కడికి 2 సంవత్సరాలు 3వ సంవత్సరము వార్షికోత్సవం చేస్తారు. శని ఆది సోమవారాలు ఈ 3 రోజులు చాలా ఘనంగా చేయాలని ఈ కమిటీ వాళ్ళు ఈ నల్లపోషమ్మకి ఏది మొక్కుకున్నది మంచిగా జరుగుతుంది. అనుకున్న విధంగా ఏది కావాలంటే అది ఇవాళ కోరుకున్నాం. వారం ఒక్కొక్క శారీస్ ఎక్కడెక్కడల్లో ఈ నల్లపోషమ్మ గుడికి రావడము మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మవారు కొలిచిన విధంగానే ఏది కావాలంటే అది కోరికలు నెరవేరుస్తుంది. అందుకని అమ్మ ఇక్కడ బాలాజీ నగర్ నల్లపోషమ్మ టెంపుల్ తొందరగా డెవలప్ అయిందని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక్కడ కమిటీ వాళ్ళు ఇదంతా సేవ చేసినందుకు వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా. నల్లపోషమ్మ స్వామికి జై. మాత్రేనమ్మా. నా పేరు రాఘవరెడ్డి, బాలాజీ నగర్ అవుతున్నారు. అయితే మేము కూడా ఈ గుడి కమిటీ మెంబర్మే. మేము ఈ గుడి స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా అనుకున్నాము. కాకపోతే ఏంటంటే చిన్నగా పోయి రోజుకింత దాతలు అలాగనే వస్తున్నారు. అందరు కలిసికట్టుగా ఉండి ఒక దాటి మీదకి వచ్చేసి అందరం కలిసి అభివృద్ధి జరుగుతుంది. ఇంత పెద్దగా ఈ గుడి అందరు దాతల ముందుకు వచ్చి అందరు సహకరిస్తున్నారు. మామూలుగా ఎక్కడెక్కడి నుంచి కూడా ఈ కాలనీకి ఎక్కడి నుంచి భక్తులు వస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. దాని గురించి మేము ఎంతో సంతోషిస్తున్నాము. అమ్మవారి దయ వల్ల కూడా ఇంకా ముందు కూడా ఇంకా మంచి జరగాలని అందరి ఆశీస్సులు పొందాలని మేము కూడా కోరుకుంటున్నాము. శ్రీ నల్లపోచమ్మ తల్లికి జై. హయత్నగర్లో ఉన్న బాలాజీ నగర్ కాలనీ పోచమ్మ గుడి కట్టి 2 సంవత్సరాలు ద్వితీయ వార్షికోత్సవం. అసలు అమ్మని చూస్తే కన్నుల పండగ ఉంది. చూడండి, దినదిన అభివృద్ధి చెందుతూ అమ్మవారు ఎక్కడెక్కడ వాళ్ళు ఆఖరికి అమెరికా నుండి కూడా వస్తున్నారు, చూస్తున్నారు. శారీస్ అయితే ఆల్ 2 రాష్ట్రాల నుండి వచ్చి చీరలు కట్టించుకుంటున్నారు. అమ్మని చూస్తే కలకల్లాడుతుంది. అసలు నిజంగా కన్నుల పండగగా ఉంది. చూడండి, టెంపుల్ అయినా కూడా మా కమిటీ మెంబర్స్ కూడా అంతా పార్టిసిపేట్ అవుతూ ప్రతిదానికి చక్కగా ఏది చేయాలన్నా కూడా కార్యక్రమం మంచిగా చేస్తున్నారు. అందరికీ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారిని చూస్తే మాత్రం కన్నుల పండగగా ఉంది. వార్షికోత్సవం 3 రోజులు చక్కగా నిర్వహించాలని కోరుకుంటూ అమ్మవారి దయ అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను. శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవాలకి విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం అండి. పోయిన సంవత్సరం లాగానే ఈసారి కూడా చాలా విజయవంతంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొన్న గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు, లైటింగ్ వేయడమే కానీ, టెంట్ విషయాల్లో కానీ, ఇంకా అన్ని విషయాల్లో కూడా చాలా విజయవంతంగా అందరి తోడ్పాటు కూడా మాకు అందింది. ఇంకా భక్తులు కూడా ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యి ప్రతి సంవత్సరం ఇలాగే చివరిగా 3వ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. దాంతో వార్షికోత్సవాలు మొత్తం ముగించడం జరుగుతుంది. అలాగే ఈ భక్తుల కోసం ప్రత్యేకంగా రాబోయే బోనాలకు కూడా మన బాలాజీ నగర్ అమ్మవారి గుడి వద్ద ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మహిళలు, భక్తులు అందరూ కూడా భారీ సంఖ్యలో విచ్చేసి ఇక్కడ అమ్మవారి కృపకు పాత్రలవ్వాలని కోరుకుంటున్నామండి. శ్రీ 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 నల్లపోచమ్మ టెంపుల్, బాలాజీ నగర్, హయత్ నగర్. ఈరోజు 2వ వార్షికోత్సవం జరుపుకుంటాం. ఇక్కడ అందరూ కూడా కాలనీలో ఇల్లు ఎక్కువ లేకపోయినా కూడా మేము ఈ దేవాలయాన్ని అందరి సహకారంతో ఏర్పాటు చేసుకొని
అందరి సహకారంతో ఏర్పాటు చేసుకొని ఎంతో ఉత్సాహంగా వేడుకగా అంతా మహిళలతోటి, ఎక్కువ శాతం మహిళలతోటి ఇక్కడ ఏర్పాటు చేసుకొని గుడి అనతి కాలంలోనే ఈ గుడి డెవలప్ అయింది. నేను దాదాపు ఒక 2 years అయింది అంతే. ఎంతో అవేర్నెస్ అన్నమాట. ఇక్కడ ఏరియాలో ఏమీ లేదు, ఇక్కడ టెంపులే లేదు ఫస్ట్ మొట్టమొదట. అయితే ఈ టెంపుల్ అనతి కాలంలోనే ఎంతో డెవలప్ అయ్యి ఇక్కడ అందరి సహకారంతో ఇక్కడ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతోటి ఈ ఎంతో దేదీప్యమానంగా ఇక్కడ వార్షికోత్సవాలు జరుపుకుంటాము. ఇంకా ఫర్దర్ కూడా ఎంతో ఇంకా అభివృద్ధి చెంది ఈ టెంపుల్ అందరి మన్ననలు పొంది ఆ మాత యొక్క ఆశీర్వాదం కలుగుతుందని మేము ఎంతో ఆశిస్తున్నాం. ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమం తర్వాత ఈ అన్నదాన కార్యక్రమాలు అందరూ కూడా చేసుకొని ఈ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మేమందరం కూడా కలుగుతాయని మేము అంతే ఆశిస్తున్నాం. తర్వాత మాకు ఈ అమ్మవారి మీద ఎంతో భక్తిభావాలు ఉన్నాయి. మేము ఇక్కడ మాకు ఎన్నో అమ్మవారి కోరికలు, మాకు ఎంతో ఆమె యొక్క దీవెనలు మాకు ఎంతో ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లోనే మాకు ఆమె యొక్క దీవెనలు మాకు కలిగినాయి. కాబట్టి మాకు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ మేము ఇంకా మంచి పార్టిసిపేట్ చేసి ఈ ఉత్సవాల్ని మరింత ఘనంగా, ఇంకా ముందు రోజు కూడా మరింత ఘనంగా చేసుకోవాలని మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. నల్లపోచమ్మ గుడి బాలాజీ నగర్ గుడి అభివృద్ధి కావాలని దేవుని ఆశిస్తున్నాము. కావున అందరూ భక్తులందరూ రావాలి, మంచిగా గుడి అభివృద్ధి కావాలని చేస్తున్నాము. కాలనీ గ్రామదేవత మాత నల్లపోచమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా సవ్యముగా, భవ్యముగా, ఆనందదాయకముగా జరిగి ఉన్నాయి. నల్లపోచమ్మ తల్లి దేవత అమ్మవారి గ్రామదేవత ద్వితీయ వార్షికోత్సవంలో ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, సర్వతోభద్రమండల శ్రీచక్ర ఆవాహన, తదుపరి శ్రీచక్ర సహిత అమ్మవారికి కుంకుమార్చన, యథావిధిగా లక్ష్మీ గణపతి, మృత్యుంజయ, శ్రీ మహాలక్ష్మీ దేవత దివ్యముగా హవనము జరిపి ఉన్నాము. మరి ఈ 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా శనివారము, ఆదివారము, సోమవారము పూర్ణాహుతి నివేదన కార్యక్రమం ఉంటుంది. అమ్మవారి సంపూర్ణ హవనాన్ని జరిపి ఉంటున్నాము. ఈ దివ్య మహోత్సవంలో భాగంగా గ్రామదేవత అయినటువంటి నల్లపోచమ్మ తల్లికి వార్షికోత్సవం జరపడం శుభ ఆనందదాయకం, ఆనందము. అదేవిధంగా ఇప్పుడు ఆ అమ్మవారి దివ్య హవనము రేపు శ్రీ లలితా సహస్రనామ హవనము, తదుపరి 3వ రోజు ఆద్య హవనము, నవదుర్గాదేవి హవనము పూర్ణావతి కార్యక్రమంలో ఉంటుంది. అదేవిధంగా సమస్త భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి, స్త్రీమూర్తులందరూ కూడా, గ్రామాలందరూ కూడా విచ్చేసి అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి యజ్ఞములో, అమ్మవారి దివ్యమైనటువంటి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం, భావిస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః.